ఓకే. సో ఒక దురాత్మ వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ సిద్ధమేనా? నేను ఇందాక ఇంకోటి చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే ఏంటంటే మీ దగ్గర ఏముందో సాతాను అంతవరకే వాడగలడు. ఏం చెప్పాను? మీ దగ్గర ఏముందో అది మాత్రమే వాడగలడు. మీకేది తెలీదో అది వాడు వాడలేడు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు అద్భుతం అసలు వాక్యం. రాబడికి అన్నాడు, మేము సేన రా అన్నాడు. ఇప్పుడు అయ్యా మమ్మల్ని బయటికి పంపించే పని అయితే రెడీ మమ్మల్ని పందుల మందలోనికి పంపించు అనింది. అవునా? రెడీయా? ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి మీ మనసు విషయంలో. మీరు వాడికి ఏది అందిస్తున్నారో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఇప్పుడు ఈ శాన్ అంటే ఎన్ని దెయ్యాలు? 2,000 to 6,000 డీమన్స్. నా బయటకు వచ్చి అయ్యా నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎట్లా ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించు అని. ఓకే పొండి అన్నాడు. రెడీ? సో ఎన్ని పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ పందుల్లో దూరిని. అవునా? ఇప్పుడు ఆ డీమన్ పందిలాగే బిహేవ్ చేయాలి. అర్థం అవ్వలేదా? నువ్వేందో అదే బిహేవ్ చేసిద్ది. ఓ చిన్న పిల్లడికి దెయ్యం పడితే ఏడవటం తప్ప వాడు ఏం చేయడు. తన సోల్ ఏడవటానికే డెవలప్ అయింది. చూసారా? మీ సోల్ ఎంతవరకు డెవలప్ అయితే అంతవరకు మాత్రమే హీ కెన్ ఆపరేట్ యూ. పందికి సోల్ ఏముంది? అదే, ఇంకేముందా? అదే పోయింది అంతే. చిన్నపిల్లడికి అయ్యా ఈ పిల్లోడు రాత్రంతా ఏడుస్తున్నాడు, ఉలిక్కి పడ్డాడు, నీకు తెలుసు వాడు భయపడ్డాడు, వాడికి తెలియదు వాడికి భయపడ్డాడని. నువ్వు కొత్త జబ్బాక. వాడికి ఏం వచ్చు? ఏడవటం వచ్చు అంతే. ఇప్పుడు వాడి చేత వ్యభిచారం చేయించు. ఆడికి తెలియదు. హలో అమ్మలారా అయ్యలారా ఉన్నారా? మీకేం తెలుసు? అదే పొటెన్షియల్ టార్గెట్ డెవిల్కి. ఎక్కువ లోకం తెలుసు అనుకో సచ్చావే, నిన్ను అన్నిటితో ఇబ్బంది పెట్టచ్చు.